గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిజిక్స్ మాస్టర్ జీ క్లాస్. హీర్ ఇస్ ద జీటీఎం 14 పేపర్. ఈరోజు మీకు పేపర్ అనాలిసిస్తో పాటు ఐఎమ్ ప్రొవైడింగ్ సమ్ ఆర్కెస్ట్రా. సో మా ఇంటి పక్కన ఆర్కెస్ట్రా జరుగుతుంది. ఐ కాంట్ అవాయిడ్ దట్. ఈ హ్యాండ్ క్యాప్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏదో పాటలు పాడుకుంటున్నారు. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ డే. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. క్లాస్తో పాటు అప్పుడప్పుడు సాంగ్స్ కూడా వింటూ ఉండండి, రైట్? So first question is, a parallel beam of uniform monochromatic light of wavelength 2640 angstroms has an intensity of 100 watt per meter square. The number of photons in 1 millimeter cube of this radiation is approximately is. So therefore energy of a photon, right? ప్రతి ఫోటాన్కి ఎనర్జీ ఉంటుంది. That energy is equal to, right? So energy of the photon is equal to hc by lambda. రైట్, ఇది ఓన్లీ సింగిల్ ఫోటాన్కి. ఇఫ్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఉంటాయి, అప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత అవుతుంది? ఎన్ ఇంటూ ఎస్సీ బై ల్యాండా అవుతుంది, రైట్? సో ఎనర్జీని పవర్ ఇంటూ టైం రాస్తాం. సో పవర్ ఇంటూ టైం విల్ బీ ఈక్వల్ టు ఎన్ ఇంటూ హెచ్సి బై ల్యాండా. మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఎన్ కావాలి, రైట్? సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు పిటి ల్యాండా బై హెచ్ ఇంటూ సి అవుతుంది. అండ్ దిస్ కెన్ బి రిటన్ యాస్, ఈ పవర్ని సిన్స్ దిస్ పవర్ క్యాన్ బి రిటన్ యాజ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై ఏరియా అని రాస్తాం. అప్పుడు పవర్ ఏమవుతుంది? పవర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా అవుతుంది. సో సబ్స్టిట్యూట్ హియర్, రైట్? సో నౌ దిస్ పవర్ కెన్ బి రిటన్ యాజ్ ఐ ఇంటూ ఏ ఇంటూ టీ ఇంటూ ల్యాండా బై హెచ్ ఇంటూ సి. సో టైంని you could say L by C అని రాయొచ్చు. సో therefore N is equal to, ఇప్పుడు ఫైనల్గా ఈక్వేషన్ ఏమవుతుంది? I ఇంటూ A ఇంటూ ల్యాండా. ఈ టైంని L by C అని రాస్తున్నా. L by C అని రాస్తే పైన న్యూమరేటర్ L ఉంటుంది, కింద డినామినేటర్లో HC స్క్వేర్ ఉంటుంది, రైట్? సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్ హియర్, ఆల్ ద వాల్యూస్. సో దిస్ N ఈజ్ ఈక్వల్ టు, రైట్? సో ఫైనల్గా ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? దిస్ N ఈజ్ ఈక్వల్ టు I into lambda is lambda and A into L can be written as a volume by hc square అవుతుంది. All the values, and this Planck constant value also, h is equal to 6.626 into 10 power minus 34, right? Intensity తెలుసు, lambda తెలుసు, volume తెలుసు. సో substitute all the values, you will get the answer. ఈ ప్రాబ్లంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఈ రెండు. సో ఒకటి E is equal to c by lambda, ఆల్రెడీ నీకు తెలిసిన ఫార్ములానే. అదర్ వన్ is this one, that I is equal to power by area, right? Question number 2 is from this semiconductors. Question is, in the following circuit, if D1, D2 are ideal diodes, this ideal diodes is important, then the value of current I1 and I2 are respectively is. So ఇక్కడ ఒక డయోడ్ ఉంది అండ్ ఇక్కడ ఒక డయోడ్ ఉంది. సో since it is ideal diode, the resistance of this diode will be equal to 0, right? Since these diodes are ideal, the resistance of డయోడ్స్ కెన్ బి టేకిన్ యాజ్ 0. సో దీనికి రెసిస్టెన్స్ లేదు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా రెసిస్టెన్స్ లేదు, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ లేదంటే ఇదంతా కూడా షార్ట్ అయ్యేది. అప్పుడు ఇది షార్ట్ అయితే ఈ రెసిస్టెన్స్ కూడా షార్ట్ అయిపోద్ది. ఈ రెసిస్టెన్స్ అంతా షార్ట్ అయ్యేది, ఇక్కడ సమ్ రెసిస్టెన్స్ ఉంది, రైట్? ఇప్పుడు మొత్తం ఎంత, ఇక్కడికి వచ్చిన కరెంటు, ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఈ కరెంటు. సో ఇక్కడికి వచ్చిన కరెంట్ ఏమైంది అంటే, ఈ కరెంట్ అంతా కూడా ఇదంతా షార్ట్ అయింది కాబట్టి మొత్తం అంతా మనకి ఇటు సైడే పాస్ అయ్యింది, దీని గుండా ఏమీ పాస్ అవ్వదు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ వచ్చే కరెంట్ ఎంత అంటే, ఇక్కడ వచ్చే కరెంట్ ఎంత అవుతుంది? ఈ కరెంటు ఎంత అవుతుంది? దట్ I ఈజ్ ఈక్వల్ టు V బై దిస్ V బై R. సో I ఈజ్ ఈక్వల్ టు V ఎంత? 10 బై దిస్ వన్, దిస్ 2 ఇంటూ 10 పవర్ మైనస్ 3, రైట్? సో therefore this I ఈజ్ ఈక్వల్ టు, కరెంట్ ఎంత అవుతుంది? కరెంట్ ఎంత అవుతుంది? దిస్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు 5 మిల్లీ యాంపియర్ అవుతుంది. దట్ ఈస్ ద కరెంట్ పాసింగ్ త్రూ దిస్. బట్ ఈ కరెంట్ ఏమవుతుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రెసిస్టర్లోకి ఏమి పాస్ అవుతుంది, ఎందుకంటే ఇదంతా మనకి షార్ట్ అయింది కాబట్టి టోటల్ కరెంట్ అంతా ఇటే పోతుంది, దీంట్లోకి ఏమీ పాస్ కాదు. దేర్ఫోర్ ద ఆన్సర్ ఈస్ దిస్ I2 ఈక్వల్ టు 5 మిల్లీ యాంపియర్ అండ్ I1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దట్స్ ఆన్సర్ ఫర్ దిస్ వన్, రైట్? So what you have to remember is ideal diode ki resistance 0 ఉంటుంది. So that is the one thing that you have to remember from this question. Next question,
three quantities A, B and C are measured as A is equal to 2 plus or minus 0.005, B is equal to 1 plus or minus 0.001 and C is equal to 4 plus or minus 0.01. Then the percentage error, already ఈ పర్సంటేజ్ ఎర్రర్ మీద ప్రాబ్లమ్స్ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసాం ఇన్ జీటీఎమ్స్. దిస్ ఇస్ ద 14 జీటీఎం. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్, రైట్? సో దాని మీద చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. దెర్ ఫోర్ యూ ఆల్రెడీ నో ద ఫార్ములా, రైట్? సిన్స్ if x is equal to a power n and b power m, right? If you want to find this percentage, if you want to find out this percentage error, then this could be written as a delta x by x into 100 will be equal to n into delta a by a, right, into 100 plus m into delta b by b into 100 and rastam kada. Clear? Now use the same concept. Use the same concept here. You could say this delta r by r is equal to, therefore the answer is delta r by r into 100. Delta r by r into 100 will be equal to ఎంత అవుతుంది? So this can be written as delta a by a into 100, right, into 100 plus delta 3 into delta c by c into 100 అవుతుంది, ప్లస్ b square before minus 2 వచ్చేది, బట్ మనం -2 పెట్టాం ఎందుకంటే టు గెట్ ద మాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ -2 పెట్టాం. సో 2 into delta b by b into 100 అవుతుంది. సో ఇఫ్ యూ డూ దిస్ యూ విల్ గెట్ ద ఆన్సర్, రైట్? సో డూ దిస్ యూ విల్ గెట్ ద ఆన్సర్. క్లియర్? సో ప్లీజ్ డూ దిస్ క్యాల్కులేషన్. నెక్స్ట్ వన్, this one. The question is, an inductance L, capacitor C and resistance R may be connected to an AC source of angular frequency omega in three different combinations of RC, RL and LC in series. Assume that omega L equal to 1 by omega C. The power drawn by the three combinations or P1, P2, P3 respectively. Then we have to find the relation between them, right? So this condition is important. The condition is this omega L equal to 1 by omega C. That condition is important, right? So that means XL is equal to XC. So here let me solve it. Since this XL equal to XC, XL equal to XC, here let's say this is RC circuit. So this, sorry, RL circuit, this is RL and this is R, this is XL, and let's say this is RC. So it has to be reverse, right? So this is R and it is XC, right? And this is XL circuit, therefore this is XL and this is XC. That is XL and this is XC. And you know here if I find out phase here, so this phase will be ఇలా ఉంటుంది కదా, రైట్? ఫేజ్ ఎలా ఉంటుంది? ఇది పై, ఇది జెడ్, ఇది రైట్, ఇది జెడ్, ఇది. నౌ యూ కుడ్ సే దిస్ కాస్ పై హియర్, దిస్ కాస్ పై ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్. This cos pi will be equal to r by z. Here also this cos pi will be equal to r by z, and here this cos pi will be, here this pi is equal to ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఇక్కడ cos pi is equal to 90 అవుతుంది కాబట్టి ఇక్కడ cos pi ఏమవుతుంది? cos pi is equal to 0 అవుతుంది, బికాస్ pi 90 అయింది కాబట్టి, రైట్? pi 90 అవుతుంది కాబట్టి cos pi is equal to 0 అవుతుంది. క్లియర్? సో నౌ ఇక్కడ పవర్ ఫార్ములా, సిన్స్ యు నో పవర్ ఈజ్ ఈక్వల్ టు, పవర్ నేమ్ రాస్తాం, పవర్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఆర్ఎంఎస్ బై జెడ్ అని, రైట్? సో పి ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఆర్ఎంఎస్ బై జెడ్ అని. ఇక్కడ కాస్ పై వాల్యూ దిస్ ఈ స్క్వేర్ ఆర్ఎంఎస్ బై జెడ్ ఇంటూ కాస్ పై ఆల్సో, రైట్? సో ఈ స్క్వేర్ ఆర్ఎంఎస్ కాస్ పై బై జెడ్ ఆల్సో. ఇక్కడ కాస్ పై వాల్యూ, ఇక్కడ కూడా కాస్ పై వాల్యూ, దే బోత్ ఆర్ ఈక్వల్. ఎందుకు ఈక్వల్ అంటే జెడ్ ఈజ్ సేమ్ ఫర్ బోత్. సో జెడ్ రెండింటికి సేమే ఉంటుంది, బికాస్ ఆఫ్ దిస్ కండిషన్ XL ఈజ్ ఈక్వల్ XC అవుతుంది కాబట్టి జెడ్ ఈ ఫస్ట్ కేస్కి సెకండ్ కేస్కి రెండింటికి సిమిలర్గానే ఉంటుంది జెడ్. ఇక్కడ XL ఈజ్ ఈక్వల్ XC, కాస్ పై వాల్యూ 0 అవుతుంది. సో ఈ ఫస్ట్ కేస్కి సెకండ్ కేస్కి కాస్ పై వాల్యూ రెండు సిమిలర్గా ఉంటుంది. దేర్ ఫోర్ నౌ యూ కుడ్ సే దిస్ P1 ఈజ్ ఈక్వల్ టు P2 అవుతుంది ఇఫ్ ఐ యూజ్ దిస్ ఫార్ములాస్, రైట్? అండ్ వాట్ అబౌట్ దిస్ వన్? ఇక్కడ ఎలాగో కాస్ పై 0 కాబట్టి ఇదంతా 0 అవుతుంది. దేర్ ఫోర్ దిస్ విల్ బి గ్రేటర్ దెన్ P3 అవుతుంది. సో దట్ ఈస్ ద ఆప్షన్ 3 ఫర్ దిస్ క్వశ్చన్, రైట్? నెక్స్ట్ వన్. So the volume of closed vessel A is twice the volume of another closed vessel B. So let's say this is vessel A and this is a vessel B. So one is vessel A, other one is a vessel B, right? So one is A, other one is a B, or else
So this is vessel A, this is vessel B. Its volume is 2V, its volume is V, right? And both of them are filled with the same gas. If the gas A is if the gas A is at twice the temperature and twice the pressure. So here the temperature is 2T and the pressure is also 2P. Here the temperature is T and here the pressure is also P, right? Now what we have to do is we have to find the number of gas molecules in A and B. So it's easy question. Since ideal gas equation em rasam PV is equal to N into R into T ani. PV is equal to N into R into T. Therefore number of moles is equal to, you could say this can be written as is enta avutundi PV by RT avutundi, right? అప్పుడు NA is equal to ఏమవుతుంది 2P 2V, రైట్? 2P 2V బై R ఇంటూ 2T అవుతుంది. అప్పుడు NB ఏమవుతుంది NB is equal to PV బై RT, రైట్? సో PV బై RTనే అవుతుంది, PV బై RTనే అవుతుంది. సో నౌ this can be cancelled, right? So this Na will be equal to, how much is it? This 2 get cancel. So 2 PV by RT అవుతుంది. అప్పుడు Na is equal to, therefore that is easy answer. Therefore this number of moles Na is equal to what happens? So 2 into NB అవుతుంది. So kabatti option will be like 2:1. That is answer for this question. Hope you understood. So please keep this formula for your next exam in your mind. Next one. So this is a question. A section of a fixed smooth circular track of radius r in a vertical plane is shown in the figure. A block is released from the position A and leaves the track at B. The radius of the curvature of its trajectory just after leaving the track is, right? So ఇక్కడ ఒక బ్లాక్ ఉంది అనుకో, let's say there is a block over here. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, 1 second. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, రైట్? సో లెట్స్ సే దేర్ ఈస్ అ బ్లాక్ హియర్ అండ్ దిస్ బ్లాక్ ఈజ్ మూవింగ్ డౌన్. ఇక్కడికి వచ్చినప్పుడు వెలాసిటీ ఎంత ఉంటుంది? ఇక్కడికి వచ్చినప్పుడు వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే బై యూజింగ్ దిస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఎనర్జీ కన్జర్వేషన్ టాపిక్, రైట్? బై యూజింగ్ దిస్ ఎనర్జీ కన్జర్వేషన్, ఈ డ్రాప్ అయిన పొటెన్షియల్ ఎనర్జీ అంతా కూడా గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది, రైట్? సో డ్రాప్ అయిన పొటెన్షియల్ ఎనర్జీ అంతా గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సో దేర్ ఫోర్ డ్రాప్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కెన్ బి రిటన్ యాజ్ ఎంత హైట్ డ్రాప్ అవుతుంది, దిస్ ఈజ్ ద హైట్. దేర్ ఫోర్ యూ కుడ్ సే ఎంత అవుతుంది మై మిస్టేక్. సో M ఇంటూ G ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ M ఇంటూ V స్క్వేర్ అవుతుంది, రైట్? సో దిస్ యాంగిల్ ఈజ్ హౌ మచ్ 53 degrees. దిస్ ఈజ్ 53 అండ్ దిస్ ఈజ్ 37. This is 53, this is 37, this is the radius r and this is కూడా radius r. Now ఈ total height ఎంత అవుతుంది ఇక్కడ, right? So this will be more, this 37 will be more, so r cos 37, this can be written as mgh, h can be written as difference. ఆ difference ఎంత అంటే r cos 37 minus r cos 53, right? r cos 53 అవుతుంది. So therefore mg into r is r. So cos 37 can be written as 4/5 అవుతుంది ఇది, మైనస్ cos 53 ఎంత అవుతుంది 3/5 అవుతుంది. సో దిస్ ఈజ్ r 3/5 అవుతుంది, రైట్? సో దట్ షుడ్ బి ఈక్వల్ టు వాట్? దట్ షుడ్ బి ఈక్వల్ టు హాఫ్ ఇంటూ m ఇంటూ v స్క్వేర్ అవుతుంది. సో em క్యాన్సిల్ అవుతుంది, రైట్? సో టేక్ అవుట్ దిస్ r అవుట్. సో దిస్ 4 minus 3/5 నథింగ్ బట్ 1/5 అవుతుంది. సో దిస్ విల్ బి ఓవరాల్గా ఎంతకి ఈక్వల్ అవుతుంది? సో దట్ విల్ బి ఈక్వల్ టు v²/2. v²/2 విల్ బి ఈక్వల్ టు, సో r/5 అవుతుంది. ఆర్ యూ కుడ్ సే దిస్ v ఈజ్ ఈక్వల్ టు, this v ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్, this v ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2r/5 అవుతుంది, రైట్? ఆర్ లెట్ మీ సే సంథింగ్, v² ఈజ్ ఈక్వల్ టు 2r/5 అవుతుంది. v² ఈజ్ ఈక్వల్ టు 2r/5 అవుతుంది. సో ఇది ఇక్కడ వెలాసిటీ, v ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 2r/g అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక్కోవాలి అంటే దిస్ సెంట్రిపెటల్ ఫోర్స్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ యాక్సలరేషన్.
centripetal force, centripetal acceleration, రైట్. సెంట్రిపిటల్ యాక్సలరేషన్ కనుక్కోవాలి. సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అంటే కిందకి ఇక్కడ జీ యాక్ట్ అవుతూ ఉంటుంది, రైట్. ఇక్కడ జీ యాక్ట్ అవుతుంటే దిస్ యాంగిల్ ఇస్ 37, ఆ యాంగిల్ 37, ఈ యాంగిల్ 37. ఇఫ్ దట్ యాంగిల్ ఈస్ 37, ఈ యాంగిల్ కూడా 37 అవుతుంది, రైట్. డైరెక్ట్గా ఈ యాంగిల్ కూడా 37 అవుతుంది. ఇప్పుడు జీని వీ కెన్ స్ప్లిట్ ఇంటూ కాంపోనెంట్స్. ఇక్కడ కాంపోనెంట్స్ కింద చేస్తే దిస్ జీ, therefore this g cos 37 will be equal to v square by small r అవుతుంది, right. And therefore this v square is equal to, sorry, my mistake again, r is equal to v square by g cos 37. g cos 37 అవుతుంది. So if you do this calculation, you will get the answer as c, that is r by 2. So substitute this v square value here and g value, everything, right. Something is missing here, g is missing, so this is g also, this is, where is it, right. So ee g cancel avutundi, therefore you will get this c is equal to r by 2, right. Next one, this one, in a real inverted image in a concave mirror is represented by u, v, f or coordinates of the object, image and the focus respectively with the sign convention. Then we have to find which of the graph is right. So this is a v by f, u by f, v by f, u by f graph. You know, since, right, so since lens formula 1 by v minus 1 by u is equal to 1 by f, already it is mentioning it as a concave mirror, therefore this will be plus and this will be also plus. If I multiply this f, so this can be written as f by, ఇది ఎంత అవుతుంది, f by v plus ఇది f by u, ఇది 1 అవుతుంది. ఈ fని డినామినేటర్లో రాస్తే ఈ కుడ్ సే దిస్, ఇది ఎంత అవుతుంది ఇప్పుడు 1 by v by f అవుతుంది ప్లస్ 1 by u by f will be equal to 1 అవుతుంది. Now it is in the form of 1 by x plus 1 by y equal to 1, therefore the answer will be rectangular hyperbola. So the option 1 is right for this question. Already you know this formula very well, so please keep it in mind, right. Next one, a proton, a deuteron and an alpha particle with the same kinetic energy enter a region of uniform magnetic field moving at right angles to b. What is the ratio of the radius of their circular path? You know, like a radius formula, since the radius in magnetic field, radius of this charged particle in magnetic field, this r is equal to mv by qb, r will be equal to mv by qb, right. So this is a proton, neutron as well as this alpha particle, therefore this radius only depend upon this both. ఈ radius only mass మీద as well as charge మీద బేస్ అవుతుంది, right. Clear, only mass మీద as well as charge మీద బేస్ అవుతుంది. There is a one more thing that you have to understand, a proton, a neutron and an alpha particle having a same kinetic energy or having the same kinetic energy, therefore you have to write this equation, r is equal to mv can be written as a p can be written as under root of 2km by qb అవుతుంది, right. Under root of 2km by qb అవుతుంది because of same kinetic energy. Now this r is directly proportional to this under root of m by q అవుతుంది, right. So therefore you could say for this rp, r of proton is to r of neutron is to r of this alpha will be equal to under root of proton mass, let's say p, sorry, under let's say like m only, so this can be written as under root of m by under root of q is, sorry, this one. Now what happens here, what about a neutron? Neutron will have a mass as 2 times of proton, so 2m by charge will be same here, and proton will have a mass as 4 times of this proton and the charge will be 2 times of proton. So therefore if I cancel this, you will get it as a 1 is to root 2 is to again ఇక్కడ lot of 4 అవుతుంది, right. So 4 into, sorry, under root of 4 into 2 అవుతుంది, 2 cancel అయిపోతే 1 వస్తుంది. So this is the answer for this question, 1 is to root 2 is to 1, that is the answer for this question, right. So moving to the next question,
Please keep this formula in mind. Moving to the next one. So this one, the two ends A and B of a rod of length L and of uniform cross-sectional area are kept at a temperature 40 knot and T knot. So one end is kept at a temperature of T knot and other end is kept at temperature 40 knot. So this is 40 knot and this is T knot, right? The thermal conductivity of the rod varies as K is equal to alpha T. Therefore here it is nothing but K equal to alpha into T. Right, so K is equal to alpha into T, where not alpha, A here, my mistake. So K is equal to A into T, so where A is a constant and T is the absolute temperature. The temperature at the center of the rod during the steady state is, so ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ సెంటర్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. Therefore you know it is in a steady state. At a steady state this dq by dt will be equal to constant. Steady state దగ్గర dq by dt heat flow అంతా కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. Therefore you know this heat flow formula or flow of heat rate formula, since this flow of heat rate formula is dq by dt, right? Dq by dt is equal to k into a into dt by k into a into dt by dx, right? So this is the formula. Here there is a minus ఎందుకంటే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి, మైనస్ ఎందుకు టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి. సో దిస్ dq by dt can also be written as a h. So therefore this h is equal to, you could say, minus k into a into dt by dx, right? Therefore this can be written as integral of h into dx will be equal to integral of minus, so k can be written as a into t, so t into, sorry, 1 second, so k can be written as minus a into t, right? So substitute here minus small a into capital A under root of t dt here. Now the temperature is varying. If I check it for ends, so initially temperature is length is how much? The length is, sorry, 1 second, the length is 0 here and here it is L. ikkada temperature enta 40 knot and ikkada temperature enta T knot. So now therefore this will be equal to ఎంత అవుతుంది, ఇది HL కి ఈక్వల్ అవుతుంది. If I do the integration, దీని ఇంటిగ్రేట్ చేస్తే ఇక్కడ ఎంతకి ఈక్వల్ అవుతుంది, మైనస్ A ఇంటూ క్యాపిటల్ A ఇంటూ దిస్ ఈస్ T స్క్వేర్ బై 2 అవుతుంది, రైట్? T స్క్వేర్ బై 2 అవుతుంది, T స్క్వేర్ బై 2 అవుతుంది. ఇప్పుడు మనం లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 14 నాటు ఇక్కడ T నాటు అంటే HL ఈక్వల్ టు మైనస్ స్మాల్ a ఇంటూ క్యాపిటల్ A ఇంటూ బై 2. ఇప్పుడు T నాట్ మైనస్ 16 అంటే 15 అవుతుంది, దట్ ఈస్ మైనస్ 15 T నాట్ అవుతుంది, మైనస్ 15 T నాట్ అవుతుంది. సో అప్పుడు HL ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 15 T నాట్ స్మాల్ a బై క్యాపిటల్ A బై 2 అవుతుంది, దట్ ఈస్ HL, రైట్? సో సిమిలర్గా ఇఫ్ ఐ డూ ఇట్ ఫర్ దిస్ వన్, లైక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ h dx ఈజ్ ఈక్వల్ టు సేమ్ minus a into capital A into no space. So do one thing, let me write small చిన్నగా రాస్తాం. సో h into dx is equal to minus a capital A integral of t into dt. ఈసారి లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలి, 0 నుంచి L/2కి, బికాజ్ మనం సెంటర్ దగ్గర కనుక్కోవాలి. అండ్ ఇక్కడ 40 నాట్ ఉంటుంది ఇనీషియల్గా, ఇక్కడ x is equal to 0 దగ్గర, అండ్ ఇక్కడ టెంపరేచర్ అంతా మనకు తెలియదు T. సో దెర్ఫోర్ ఈ వచ్చిన తర్వాత దీన్ని రెండింటిని ఈక్వేట్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ద ఆన్సర్ విల్ బీ అరౌండ్ దిస్ వన్, ఆప్షన్ D, దట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ 17/2 T నాట్ ఉంటుంది. నాకు స్పేస్ లేదు కాబట్టి నేను సాల్వ్ చేయలేదు. సో యూ ప్లీజ్ డూ ద క్యాల్కులేషన్, యూ విల్ గెట్ ఇట్, రైట్? సో ప్లీజ్ కీప్ దిస్ ఫార్ములా ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్, రైట్? సో నెక్స్ట్ ఎగ్జామ్కి ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ లిక్విడ్ డ్రాప్స్ ఆఫ్ రేడియస్ స్మాల్ a coalesce to form a single spherical drop of radius b. The energy released in the process is converted into the kinetic energy of the big drop formed if rho and T are the densities and the surface tension of a liquid respectively. Then the speed of the big drop is, we have to find out this work done anta kinetic energy కింద కన్వర్ట్ అయింది, right? So the energy released will be converted into this kinetic energy కింద రిలీజ్ అయింది. ఇప్పుడు ఎనర్జీ ఎంత రిలీజ్ అవుతుంది, ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు ఇక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీ అంతా కూడా సర్ఫేస్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది.
సర్ఫేస్ ఎనర్జీ ఎంత, సర్ఫేస్ ఎనర్జీ ఫార్ములా ఎంత, సర్ఫేస్ ఎనర్జీ ఫార్ములా ఈక్వల్ టు ఎందుకు ఈక్వల్ అవుతుంది, ఎస్ ఇంటూ డెల్టా ఏకి ఈక్వల్ అవుతుంది, లేకపోతే దట్ ఎనర్జీ, 1 సెకండ్, therefore this energy will be equal to T into delta A కి ఈక్వల్ అవుతుంది, రైట్. సో ఈ T is nothing but surface tension. ఇక్కడ delta A ఎంత, delta A can be written as 4 pi or this one. సో వీటి యొక్క సర్ఫేస్ ఏరియా, ఈ n డ్రాప్స్ యొక్క సర్ఫేస్ ఏరియా n into 4 pi, area is how much, sorry, radius is how much, a square. So n into 4 pi a square minus the bigger one 4 pi b square. So this is what the energy is, this is the delta U. ఇప్పుడు మనం ఈ ఏకి బీకి మధ్యలో రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇన్ని డ్రాప్స్ కలిపి ఒకటి బిగ్గర్ డ్రాప్ కింద ఫామ్ అవుతుంది కాబట్టి వీటి వాల్యూమ్ అంతా దీని వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ n డ్రాప్స్ ఉన్నాయి, సో n ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్, వీటి వాల్యూమ్ అంతా కూడా ఆ బిగ్గర్ డ్రాప్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. సో 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్, ఇక్కడ ఏరియాస్ సారీ రేడియస్లు ఏలు, సో 4/3 a క్యూబ్ 4/3 పై బి క్యూబ్, రైట్. సో 4/3 పై 4/3 పై క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు దిస్ n ఈజ్ ఈక్వల్ టు బి క్యూబ్ బై ఏ క్యూబ్ అవుతుంది, రైట్. బి క్యూబ్ బై ఏ క్యూబ్ అవుతుంది. ఈ n వాల్యూ సబ్స్టిట్యూట్ హియర్. అప్పుడు డెల్టా యూ ఏమవుతుంది, t is t here. You could also say that this 4 pi out, 4 pi t, and ఇక్కడ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే b క్యూబ్ బై a క్యూబ్, రైట్, ఇంటూ a స్క్వేర్ అవుతుంది, మైనస్ 4 పైన ఆల్రెడీ బయటకి తీసుకున్నాం కాబట్టి b స్క్వేర్ అవుతుంది, రైట్. సో దిస్ ఈజ్ 4 pi t, రైట్. సో దట్ విల్ బీ ఈక్వల్ టు 4 pi t ఇంటూ దిస్ వన్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ b క్యూబ్ని కూడా బయటికి రాస్తే అప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1/a వస్తుంది, ఇక్కడ -1/b వస్తుంది, రైట్. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ డెల్టా యూ. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ అవుతుంది. సో హాఫ్ ఇంటూ m కెన్ బి రిటన్ యాజ్ మాస్ ఈజ్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ రాసాం. సో డెన్సిటీ ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్, రైట్. 4/3 into pi r cube, here this can be written as b cube will be equal to 4 pi into t into 1/a minus 1/b అవుతుంది. అక్కడ 4 pi క్యాన్సిల్ అవుతుంది, రైట్. అప్పుడు ఎంత మిగిలింది, ఇక్కడ 6 మిగిలింది. సో ఇక్కడ b క్యూబ్ కూడా ఉంటుంది, b క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది, ఇంటూ వి స్క్వేర్ ఉంటుంది, హాఫ్ ఇంటూ రో ఇంటూ వి స్క్వేర్ కాబట్టి, రైట్. దేర్ ఫోర్ అప్పుడు వి స్క్వేర్ ఎందుకు ఈక్వల్ అవుతుంది, వి స్క్వేర్ విల్ బీ ఈక్వల్ టు 61/a minus 1/bకి ఈక్వల్ అవుతుంది. సో ఇఫ్ ఐ టేక్ అవుట్ దిస్ రూట్ హియర్, దిస్ విల్ బీ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 60/rho, రైట్. సో అండర్ రూట్ ఆఫ్ 60/rho 1/a minus 1/b అవుతుంది. సో దిస్ విల్ బి b minus a, ఆప్షన్ ఏ విల్ బి రైట్ ఆన్సర్ ఫర్ దిస్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ వన్. In the system shown, block A is released from rest. The acceleration of block A once released is, we have to find its acceleration. Let's say ఇది block B, right. ఇది block B having a mass as m, and ఇది block A having a mass as m. If I draw the free body diagrams, right. So free body diagram డ్రా చేస్తే దీని మీద ఇలా పైకి టెన్షన్ యాక్ట్ అవుతూ ఉంటుంది. సో దీని మీద టెన్షన్ పైకి ఉంది అండ్ దీని మీద వెయిట్ ఇలా కిందకు ఉంది, రైట్. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కాంటాక్ట్ ఉండటం వల్ల నార్మల్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద నార్మల్ ఫోర్స్, ఇది నార్మల్ ఫోర్స్ ఇది. సో దీస్ ఆర్ ద ఫోర్సెస్. సో ఇక్కడ టెన్షన్ ఉంది, ఇక్కడ వెయిట్ ఉంది mg, ఇక్కడ వాట్ ఇస్ ఇట్ నార్మల్ ఫోర్స్ ఉంది n. అండ్ ఇక్కడ దీనికి బీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే సో ఇక్కడ టెన్షన్ ఉంది, రైట్. ఇక్కడ టెన్షన్ ఉంది T, అండ్ ఇట్ సైడ్ ఇక్కడ నార్మల్ ఫోర్స్ ఉంది లైక్ దిస్. సో దిస్ ఈజ్ నార్మల్ ఫోర్స్. సో ఇది టెన్షన్, ఇది నార్మల్ ఫోర్స్ ఇది, రైట్. నౌ ఈ రెండు మూవ్ అవుతున్నాయి. ఇఫ్ ఐ యూజ్ దిస్ కన్స్ట్రైన్స్ కాన్సెప్ట్ ఆర్ ఇన్ కన్స్ట్రైన్స్ కాన్సెప్ట్లో ఎస్పెషల్లీ టెన్షన్ ట్రిక్ యూజ్ చేస్తే, రైట్, లెట్స్ సే ఇట్ ఈస్ మూవింగ్. ఇప్పుడు ఇది కిందకి పోతూ ఉన్న కొద్దీ, రైట్, ఇది కిందకి పోతూ ఉంటే దీన్ని టెన్షన్ ఇట్లా లాగుతూ ఉంటుంది, రైట్ సైడ్ లాగుతూ ఉంటుంది. Let's say this is moving with an acceleration of a1
and let's say it is also moving down with the acceleration of a2, right? a1 a2 తో మూవ్ అవుతున్నాయి అనుకుంటే now this both will be equal అవుతాయి, like a1 a2 రెండు ఈక్వల్ అవుతాయి. if I use the tension trick, let me write the tension trick. What is the tension trick here? Tension trick ఏమవుతుంది గుర్తుంది tension trick, so that can be written as sigma ta will be equal to 0 అవుతుంది, but here this is t bar a bar dot is equal to 0 అవుతుంది. So if I use this tension trick here, this can be written as t into a1, t a1 minus t a2 will be equal to 0 అవుతుంది. అప్పుడు a1 is equal to a2 అవుతుంది, a1 is equal to a2, that will be equal, let's say a, రెండు ఈక్వల్ యాక్సలరేషన్స్, p1 is equal to a. ఇప్పుడు దీనికి ఈ NLM ఈక్వేషన్ రాస్తే ఏమవుతుంది, ఈ బి బ్లాక్కి NLM ఈక్వేషన్ రాస్తే ఇట్ ఈస్ మూవింగ్ విత్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ హ్యావింగ్ అ టెన్షన్ యాజ్ వెల్ యాజ్ నార్మల్ ఫోర్స్. దేర్ ఫోర్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ రైట్, సో టీ ఎక్కువ ఉంటుంది, టీ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఏ అవుతుంది. అండ్ దీనికి కూడా NLM ఈక్వేషన్ రాస్తే ఇట్ ఈస్ ఆల్సో మూవింగ్ టువర్డ్స్ రైట్, ఎందుకంటే ఇది దీన్ని పుష్ చేస్తూ ఉంటుంది, ఇది ముందుకు మూవ్ అవుతుంటే దీన్ని ముందుకు మూవ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి రెండు సేమ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతూ ఉంటాయి. therefore this n is equal to, అంటే ఈ రైట్ డైరెక్షన్లో ఈ బ్లాక్ యాక్సలరేషన్ కూడా ఏనే ఉంటుంది, సో దిస్ n is equal to m ఇంటూ ఏ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ కిందికి పైకి మూవ్ అవుతుంది కాబట్టి mg మైనస్ టీ విల్ ఆల్సో బీ ఈక్వల్ టు m ఇంటూ ఏ అవుతుంది. mg మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఏ అవుతుంది. సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ దిస్ n వాల్యూ హియర్, ఇక్కడ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే t ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎంఏ అవుతుంది. ఈ టీ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ mg ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎంఏ అవుతుంది. ఈ ఎం క్యాన్సిల్ అయితే అప్పుడు దిస్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు g/3 అవుతుంది, రైట్? క్లియర్? నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ వన్. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ this one. We need to find this one. So this is acceleration of a1 a2 ఇది, but with respect to block మనం ఈ ఒక్కదానికి కనుక్కుంటే therefore this will be equal to ఏమవుతుందంటే acceleration of this block A with respect to B will be equal to acceleration of this block A minus acceleration of B అవుతుంది. అప్పుడు acceleration of this A is equal to acceleration of A with respect to B plus acceleration of B అవుతుంది, రైట్? యాక్సలరేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కిందకి పోతుంది విత్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ g/3. సో కాబట్టి మైనస్ g/3 జే క్యాప్ అవుతుంది, దిస్ విల్ బి మైనస్ g/3 జే క్యాప్ అవుతుంది, ప్లస్ దిస్ ఈజ్ g/3 ఐ క్యాప్ అవుతుంది. దట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్? మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, దిస్ వన్. A wire elongates by x mm when a load W is hanged from it. If the wire goes over a pulley and the two weights W each are hang at the two ends, the elongation of the wire will be equal to ఎంత అవుతుంది? సో ఇక్కడ ఓన్లీ వన్ వెయిటే ఉంది, రైట్? ఇక్కడ ఓన్లీ వన్ వెయిటే ఉంది, దట్ ఈస్ W. ఇక్కడ వెయిట్ ఉంది W, ఇక్కడ వెయిట్ ఉంది W. ఇక్కడ లెంత్ L అవుతుంది, ఇక్కడ లెంత్ ఎంత అవుతుంది? L/2 అవుతుంది. ఇక్కడ లెంత్ ఎంత అవుతుంది? L/2 అవుతుంది, రైట్? క్లియర్? సో now you know since this elongation formula can be written as delta L equal to, what is the elongation formula? Delta L is equal to F into L by Y into A, right? ఇప్పుడు ఈ కేసులో ఎలంగేషన్ ఎంత అవుతుంది? దిస్ L is equal to, let's say, or X is equal to, is saying it as X, that X is equal to F is W, L is L only by Y into A అవుతుంది, రైట్? దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ కేస్. నా ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో తీసుకుంటే ఐ కుడ్ సే దిస్, లెట్స్ సే x1 or x dash is equal to weight A, బట్ దిస్ ఈజ్ లెంత్ ఈజ్ ఆఫ్ అయింది ఇక్కడ, అండ్ యంగ్స్ మోడ్లెస్ సేమ్ ఉంది, సో 2 ఇంటూ వై ఇంటూ ఏ అవుతుంది, దట్ x dash ఈజ్ ఈక్వల్ టు x/2 అవుతుంది, రైట్? x dash ఈజ్ ఈక్వల్ టు x/2 అవుతుంది. ఇక్కడ కూడా దిస్ x డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు x/2 అయింది. దేర్ ఫోర్ ఓవరాల్ ఎలంగేషన్ ఎంత ఈక్వల్ అవుతుంది? ఓవరాల్ ఎలంగేషన్ x/2 ప్లస్ x/2 అంటే ఓవరాల్ ఎలంగేషన్ మళ్ళీ తిరిగి xకే ఈక్వల్ అవుతుంది. సో therefore that is answer for this question. Next one. So a geostationary satellite, he is orbiting the earth at the height of 6r above the surface of the earth. That is important, above the surface of the earth, at a height 6r above the surface of the earth, that is important. R being the radius of the earth,
the time period of the another satellite at a height of 2 or from the surface of the earth. Again, it is also from the surface of the earth, right? It is not from the center. That you need to be understand. It is not from the center. సో ఇక్కడ నుంచి ఒకటి 6 ఆర్ డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ నుంచి ఇంకొకటి దిస్ 2.5 ఆర్ డిస్టెన్స్లో ఉంది, రైట్? నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద టైమ్ పీరియడ్. అకార్డింగ్ టు దిస్ కెప్లర్ లాస్, రైట్? ఇఫ్ యూ యూజ్ ద కెప్లర్ లాస్, సిన్స్ ఫ్రమ్ ద కెప్లర్ లాస్ యూ కుడ్ సే దిస్ స్క్వేర్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? స్క్వేర్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ క్యూబ్కి ఈక్వల్ అవుతుంది, రైట్? సో దెర్ ఫోర్ యూ కుడ్ సే ఒకటి జియో స్టేషనరీ, ఇంకోటి నార్మల్ శాటిలైట్. So therefore you could say T1 by T2, one second. So this T1 by T2 whole square will be equal to, this R can be written as, what is R here? Total R, right? Total R can be written 6R is లోపల నుంచి R, ఇది 7R అవుతుంది, రైట్? ఇది 7R అవుతుంది బై ఇది ఎంత అవుతుంది? 2.5 ప్లస్ R అంటే 3.5R అవుతుంది, రైట్? So this will be like whole cube, right? ఇది cancel అవుతుంది 2 times. Therefore you could say this T1 by T2 square is equal to, అప్పుడు 2 అంటే కి ఈక్వల్ అవుతుంది 8 క్యూబ్ అవుతుంది, సారీ 8 అవుతుంది, రైట్? 8 అవుతుంది, క్లియర్? Therefore you could say this T1 by T2 will be equal to under root of 8 into or else let me write this. It's better to write in the reverse order. 1 by 8 అవుతుంది అనుకో. Like if I write like this, T2 by T1 square is equal to ఎంత అవుతుంది? 1 by 8 అవుతుంది. Or you can reverse it also, no issue, right? So అప్పుడు this T2 by T1 will be equal to ఎంతకి ఈక్వల్ అవుతుంది? 1 by under root of 8కి ఈక్వల్ అవుతుంది. అండ్ దిస్ T2 ఈజ్ ఈక్వల్ టు, దిస్ కెన్ బి రిటన్ యాస్ 24 by under root of 8. దిస్ T2 ఈజ్ ఈక్వల్ టు 24 by under root of 8 ఈక్వల్ అవుతుంది. సో యూ కెన్ ఈజీలీ డూ ఇట్, రైట్? సో దిస్ T2 ఈజ్ ఈక్వల్ టు 24 is 24. దిస్ కెన్ బి రిటన్ యాస్ 4, right? 2 root 2, right? This can be written as a 2 root 2. Here this will be cancelled 12 times. Therefore overall this answer will be equal to, this T2 is equal to how much? This T2 is equal to 6 root 2 అవుతుంది. T2 equal to 6 root 2 అవుతుంది. That is the answer for this question. So please keep this in your mind for your next exam. Sorry. So finally ఆర్కెస్ట్రా వినిపిస్తుంది, వినపడలేదు తెలియదు, బట్ నాకైతే నీట్గా వినపడుతుంది, ఇంటి పక్కనే ఉంది. So this is the one more question. What will be the height of this image when an object of 2 millimeter is placed at a distance of 20 centimeter in front of the axis of a convex mirror of a radius of curvature, right? Since see songs, sorry, since magnification formula, magnification M is equal to, you could say F by F minus U. Magnification is F by F minus U, right? So therefore it is convex mirror, focal length will be positive, therefore you could say this M is equal to, F is how much? F is, it is given as its mirror, so R is equal to F. There is a one more thing that you have to understand. Since it is mirror, R is equal to 2 into F. R is 40. This can be written as 2 into F. So this F is equal to 20, right? This F equal to 20 అవుతుంది. So this can be written as a 20 by 20 minus of minus plus అవుతుంది. Again, what is the radius of at what distance it is placed? 20 centimeter. Therefore 20 here. This M is equal to 1 by 2 అవుతుంది. M equal to 1 by 2 అవుతుంది. Therefore this M can be written as HI by HO, right? Height of image by height of object is equal to 1 by 2 అవుతుంది. అప్పుడు you could say this height of image is equal to directly 1 mm అవుతుంది. That is answer for this question, right? So for the next exam, please keep this magnification formula in your mind, and radius of curvature formula also keep in your mind.
ఇన్ కేస్ గుర్తు లేకపోతే ఆల్మోస్ట్ గుర్తుంటుంది అనుకోండి, ఇఫ్ నాట్ గుర్తు లేకపోతే ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. నెక్స్ట్ వన్, this one, in the circuit the galvanometer G shows zero deflection. If the battery A and B have negligible internal distances, the value of the resistance R will be. ఇక్కడ కరెంట్ ఏమీ పాస్ అవ్వట్లేదు, నథింగ్ బట్ ఇట్ ఈస్ కరెంట్ ఏమీ పాస్ అవ్వట్లేదు, ఇక్కడ కరెంట్ ఏమీ పాస్ అవ్వట్లేదు, therefore ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంది, ఇక్కడ కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది, రైట్. ఇక్కడ వోల్టేజ్ 2 ఉంది, therefore ఇక్కడ కూడా వోల్టేజ్ 2నే ఉంటుంది. 1 సెకండ్. సో ఇక్కడ కూడా వోల్టేజ్ 2 ఉంటుంది, ఇక్కడ వోల్టేజ్ 0 ఉంటుంది, ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంటుంది, 12 ఉంటుంది, రైట్. ఇప్పుడు దీంట్లో పోతున్న కరెంట్ అంతా, దీంట్లో పోతున్న కరెంట్ అంతా కూడా దీంట్లోకే పోవాలి, రైట్. సో ద కరెంట్ ఈజ్ సేమ్ ఇన్ 500 ohms as well as R ohms. That is only one logic. The current is same in both, right. సో దీంట్లో పోతున్న కరెంట్ ఈజ్ హౌ మచ్ ఇస్ ఇట్, దీంట్లో పోతున్న కరెంట్ అంతా 500లో పోతున్న కరెంట్ క్యాన్ బి రిటన్ as 12 minus 2 10 10 by 500, రైట్. 10 by 500 is equal to దీంట్లో పోతున్న కరెంట్ ఎంత, దీంట్లో పోతున్న కరెంట్ ఎంత, వోల్టేజ్ డిఫరెన్స్ బై R. సో దిస్ కెన్ బి రిటన్ as 2 by R, రైట్. సో this one get cancel, right. So this R is equal to 100 ohms, R equal to 100 ohms, so there is nothing more than this, right. So this is 500 ohms and this is R here, this is 12 here, this is 2 here, right. Next one. So equation of a particle moving along the x-axis, x-axis is x is equal to u of t minus 2 plus a of t minus 2 whole square. Here t is a time in seconds, then we have to find the initial velocity కనుక్కోవాలి, యాక్సిలరేషన్ కనుక్కోవాలి, అండ్ యాక్సిలరేషన్ at 2a కనుక్కోవాలి, రైట్. ద యాక్సిలరేషన్ ఆఫ్ ద పార్టికల్ కనుక్కోవాలి, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్. So you can easily do it, I'm not gonna do it, so it's a easy one, you please do it, right. So the equation is this, x is equal to, what is the x is equal to u of t minus 2 plus a of t minus 2 whole square, right. So now for this velocity you have to integrate it. So since this velocity will be equal to dx by dt, you have to differentiate with respect to time. For this acceleration you get double differentiation to d square x by dt square, right. So do this calculation and substitute the values, you will easily get it, you will get the answer, this C option. So do it. Next one. So 1 mole of an ideal monoatomic gas is taken through a process from A to B along the curve P by T square is equal to constant as shown in the graph. Heat absorbed by the gas in the process is, so we have to find the heat in this process. We don't know what the process is, we really don't know what the process is, therefore since heat formula you know, right. Since heat is equal to, for the gases heat can be written as Q is equal to NC delta T. Q is equal to NC delta T, therefore this Q is equal to, there is only 1 mole, and therefore C into delta T can be written as, you are taking from this initial temperature is T0, final is 2 T0, therefore delta T will be equal to T0 only. Now we have to find the C. Now we have to find the C here. This equation of this graph is this one, that is P by T square is equal to constant, right. Therefore since it is P by T square, right, from this ideal gas equation P by T square is equal to constant. If I use ideal gas equation, that is PV is equal to nRT, and this T square will be equal to, you could say P square V square by, you could say N square T square again. Therefore this will be like P by ఎంత అవుతుంది, N square, sorry my mistake, P square V square, or you could directly write this PV square is equal to constant అవుతుంది. So PV square is equal to constant అయితే, that is going to be like polytropic process అవుతుంది, right. It is going to be polytropic process అవుతుంది. So polytropic process లో C formula, since this C is equal to CV plus R by 1 minus A, that is the formula for this, right. So therefore CV anta, it is what, monoatomic or diatomic, ఏంటిది. సో దిస్ ఈజ్ అ మోనోటమిక్, సో అప్పుడు ఇది ఎంత అవుతుంది, 3/2R అవుతుంది, ఇది 3/2R అవుతుంది. ఇక్కడ R by 1 minus A ప్లేస్లో
ఏ ప్లేస్లో 2 ఉంది, సో 1 - 2 అంటే -r అవుతుంది, 3r/2 r అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది, ఇక్కడ 2r 3r అంటే r/2 అవుతుంది. ఇఫ్ I substitute this value here, this c value, right, అప్పుడు ఆన్సర్, therefore this answer will be equal to RT0/2 అవుతుంది. That is answer for this question, right? Next question. So consider a hydrogen-like atom of atomic number Z obeying the Bohr's model. It is given that the difference between n+1th Bohr's radius and nth Bohr's radius is equal to what? Equal to n-1th Bohr radius, the energy. Since the radius relation, radius ki principal quantum number ki relation gurtunda, the relation is r is directly proportional to n square by z, right? So ఇప్పుడు n+1 కి nth కి డిఫరెన్స్, సో therefore that r is directly proportional to n square అంటే, right, now I could say, one second, therefore now I could say this can be written as n+1 whole square minus this radius, n+1 whole square minus n square is equal to n-1 square కి ఈక్వల్ అవుతుంది, రైట్? సో now if I do this calculation, n square ఇది plus 1 ఇది plus 2n minus n square will be equal to n square minus 1 అంటే, so this can be written as n square ఇది minus 2n ఇది plus 1 ఇది. If you do it, you will get this n is equal to 4 అవుతుంది, రైట్? ఇది చేస్తే n is equal to 4 వస్తుంది. సో now you know హైడ్రోజన్ యాటంలో, రైట్, హైడ్రోజన్ యాటంలో you could say మైనస్ ఇదంతా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే -13.6 into z² చేస్తే you will get this value. So this a is equal to -0.85 z² వస్తుంది. The formula is minus this energy is equal to -13.6 into z²/n², right? So if I use this equation, you will get this, the value -0.85 z² వస్తుంది. So do it, right? And please keep this formula for your నెక్స్ట్ ఎగ్జామ్, రైట్? ఈ ఫార్ములా నెక్స్ట్ ఎగ్జామ్ గుర్తుంచుకోండి, ఈవెన్ ఈ ఫార్ములాలు కూడా గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ వన్, దిస్ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రే డయాగ్రామ్ షోస్ ద ఫిజికలీ పాసిబుల్ రిఫ్రాక్షన్? సో యు నో వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ డెన్సర్ నుంచి రేరర్కి మూవ్ అవుతున్నప్పుడు ఏమవ్వాలి అంటే, నార్మల్కి క్లోజ్గా మూవ్ అవ్వాలి, రైట్? నార్మల్కి క్లోజ్గా మూవ్ అవ్వాలి. వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, డెన్సర్ నుంచి రేరర్కి పోతున్నప్పుడు నార్మల్ నుంచి దూరంగా వెళ్ళాలి. అదే రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తుంటే నార్మల్కి దగ్గరగా వెళ్ళాలి. సో ఇక్కడ n is equal to 1.4, ఇక్కడ n is equal to 1.6 అంటే రేరర్ నుంచి డెన్సర్లోకి పాస్ అవుతుంది. సో therefore ఏమవ్వాలి, నార్మల్కి దగ్గరగా మూవ్ అవ్వాలి. నార్మల్కి దగ్గరగా మూవ్ అవ్వాలంటే ముందు మనం నార్మల్ డ్రా చేయాలి. ఇప్పుడు దీనికి నార్మల్ డ్రా చేస్తే దిస్ ఈజ్ అ నార్మల్ హియర్, రైట్? ఇది నార్మల్. ఇక్కడ కూడా ఈ సర్ఫేస్కి నార్మల్ లైన్ డ్రా చేస్తే దిస్ ఈజ్ గోయింగ్ టు బి నార్మల్ లైన్ హియర్, రైట్? ఇది నార్మల్ లైన్. అండ్ ఇక్కడ ఈ సర్ఫేస్కి నార్మల్ లైన్ డ్రా చేస్తే దిస్ విల్ బీ నార్మల్ లైన్, ఇది నార్మల్ లైన్ హియర్, రైట్? ఇక్కడ రేరర్ నుంచి డెన్సర్లోకి పోతుంది, నార్మల్కి దగ్గరగా వెళ్ళాలి. ఇక్కడ ఇక్కడ నుంచి రేరర్ కూడా డెన్సర్లోకి పోతుంది, నార్మల్కి దగ్గరగా వెళ్ళాలి, బట్ ఇది దూరంగా వెళ్తుంది. ఇక్కడ కూడా రేరర్ నుంచి డెన్సర్లోకి వెళ్తుంది, నార్మల్కి దగ్గరగా వెళ్ళాలి, బట్ దూరంగా వెళ్తుంది. సో therefore ఆప్షన్ ఏ ఈస్ రైట్, రైట్? సో when it is moving from rarer to denser, it has to move close to the normal, right? నార్మల్గా దగ్గరగా వెళ్ళాలి, దూరంగా పోకూడదు. క్లియర్? నెక్స్ట్ వన్. సో a uniform rectangular plate of mass m hinged about its center is lying on a smooth horizontal surface. A particle of mass m and moving with the speed u collides with the plate as shown and sticks to it. The angular velocity of the plate just after the collision is, so it is stick to it. దానికి గుద్దుకున్న తర్వాత దానికి అతుక్కుపోయింది, రైట్? సో గుద్దుకున్న తర్వాత దానికి అతుక్కుపోయింది. దీనికి అతుక్కుపోయింది కాబట్టి గుడ్సే ఇప్పుడు గుద్దుకున్న తర్వాత ఈ గుద్దుకోక ముందున్న మొమెంటం ఎంతైతే ఉందో గుద్దుకున్న తర్వాత మొమెంటం అంతే ఉండాలి. ఆర్ యూ కుడ్ సే దిస్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం హ్యాస్ టు బీ, ఇట్ ఈస్ బై యూజింగ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం చేస్తాం. సో యాంగులర్ మొమెంటం బయట నుంచి ఎక్స్టర్నల్ టార్క్స్ ఏమీ లేవు కాబట్టి యాంగులర్ మొమెంటం కన్జర్వ్ అవ్వాలి, రైట్? సో దట్ ఈస్ ద కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం యూజ్ చేస్తాం. అండ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం యూజ్ చేస్తే ఇనీషియల్ ఎంత ఉందో ఫైనల్ కూడా అంతే ఉండాలి. సో ఇనీషియల్ యాంగులర్ మొమెంటం విల్ బీ ఈక్వల్ టు ఫైనల్ యాంగులర్ మొమెంటం. ఇనీషియల్ యాంగులర్ మొమెంటం ఓన్లీ మనకి లీనియర్ వెలాసిటీ వల్ల వచ్చేది. లీనియర్ వెలాసిటీ వల్ల వచ్చే యాంగులర్ మొమెంటం, రైట్?
సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇక్కడ 1 సెకండ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డయాగ్రామ్ మోర్ బెటర్. ఇంకొంచెం రైట్. సో ఇది యాక్సిస్, ఈ యాక్సిస్ నుంచి ఇంత డిస్టెన్స్లో గుద్దుకుంటుంది రైట్. సో ఈ ఈ కొలిసిన యాక్సిస్కి కొలిసిన లైన్కి ఈ యాక్సిస్కి మధ్య డిస్టెన్స్ అంతా ఏ. అప్పుడు నీకు యాంగులర్ మొమెంటం ఎంత అవుతుంది, దిస్ కొలిజన్ లైన్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. సో లైక్ లీనియర్ మొమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది రైట్. అప్పుడు లీనియర్ మొమెంటం ఎంత అవుతుంది, లీనియర్ మొమెంటం ఎంత m ఇంటూ యూ, లీనియర్ మొమెంటం m ఇంటూ యూ అవుతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏ అవుతుంది. సో ఇనిషియల్ మొమెంటం ఎంత అవుతుంది, m ఇంటూ యూ ఇంటూ ఏ అవుతుంది. గుద్దుకున్న తర్వాత మొత్తం అంతా రొటేట్ అవుతుంది అబౌట్ దిస్ యాక్సిస్, ఈ యాక్సిస్ గుండా రొటేట్ అవుతుంది కాబట్టి అప్పుడు యాంగులర్ మొమెంటం ఏమవుతుంది, I ఇంటూ ఒమేగా అవుతుంది, బికాజ్ ఇట్ ఈస్ అ రొటేషనల్ మోషన్. సో దేర్ ఫోర్ m ఇంటూ యూ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఒమేగా. ఈ షీట్కి ఈ ప్లేట్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రాయాలి, యాజ్ వెల్ యాజ్ ఈ పార్టికల్కి కూడా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రాయాలి. పార్టికల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇక్కడ స్టిక్ అవుతుంది కాబట్టి పార్టికల్ కెన్ బి రిటన్ యాజ్ m ఇంటూ దిస్ కెన్ బి రిటన్ యాజ్ r స్క్వేర్ రైట్. సో r ఎంత ఇక్కడ, సో ఈ డిస్టెన్స్ ఎంత a/2, ఈ డిస్టెన్స్ ఎంత ఇది తెలీదు, మేబీ x, ఈ డిస్టెన్స్ ఎంత a, ఇదంతా చేస్తే √5/a వస్తుంది, √5a/2 వస్తుంది రైట్. సో హోల్ స్క్వేర్, ఇది ఈ పార్టికల్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్. అండ్ ఇప్పుడు ఈ ప్లేట్కి ఈ కుడ్ సే దిస్ m a² ప్లస్ m2a హోల్ స్క్వేర్ బై ఎంత 12 అవుతుంది రైట్. సో ఇఫ్ యూ డూ దిస్ ఆల్ ద క్యాల్కులేషన్ రైట్, యూ విల్ గెట్ ఇట్ యాజ్ అ 3m/5a వస్తుంది. therefore 1 second into omega right. So this will be into omega, so don't forget this omega right. ikkada kuda my mistake, 1 second, into omega right. So if you do this, you will get this omega equal to 3m/5a వస్తుంది. therefore you could get x is equal to 3 అవుతుంది. క్లియర్? హోప్ యూ అండర్స్టూడ్. అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే రైట్. నెక్స్ట్ వన్. సో a uniform magnetic field of magnitude 0.20 Tesla exists in a space from east to west with a speed should a particle of 0.010 gram with a speed u అనుకుంటా, మేబీ sorry my mistake, with what speed should a particle of mass m 0.010 gram and having a charge 1 into 10⁻⁵ coulomb be projected from south to north so that it moves with a uniform velocity. సో యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అంటే రైట్, యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అంటే అది స్ట్రైట్గా పోతుంది. అలా స్ట్రైట్గా పోవాలి అంటే, స్ట్రైట్గా మూవ్ అవ్వాలి అంటే, సిన్స్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, యూనిఫామ్ స్పీడ్ కాదు, యూనిఫామ్ వెలాసిటీ. సిన్స్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, ఇట్ ఈస్ మూవింగ్ విత్ వాట్, యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఇది యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది కాబట్టి ఈ గ్రావిటీ విల్ బీ ఈక్వల్ టు q ఇంటూ v ఇంటూ bకి ఈక్వల్ అవ్వాలి రైట్. సో వాట్ ఈస్ m హియర్, 0.010 into 10⁻³ into will be equal to 10. So here it is asking to take it as 9.8 only, will be equal to q. Q can be written as 1.6 uniform magnetic field of magnitude exists in a space from east to west with a what speed should a particle of mass having a charge. So charge is given as 1 into 10⁻⁵ q right, into v we don't know, and magnetic field we know already, which is nothing but 0.20 right. So 0.20 or 0.2 into what, so nothing, that's it. So we have to calculate this v for this right. So do it. Next one. A particle executes a simple harmonic motion between x is equal to -a to x is equal to +a. Let's say this is +a and this is -a, positive extreme and negative extreme. It is also +a, it is also -a, positive extreme and negative extreme.
the time taken for it to go from 0 to a, so it is moving from 0 here, my mistake, it is from 0 here main position, it is one more, so therefore ఇక్కడ 0 నుంచి ఏకి వెళ్తుంది, సో నచ్చారు 0 టు a by 2 వెళ్తుంది, 0 నుంచి a by 2 అంటే దిస్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఎంత a by 2 ఇది, సో అప్పుడు ఇది a by 2 అవుతుంది, ఇది ఆల్రెడీ a, రైట్, దిస్ లెట్స్ సే దిస్ సర్కిల్ రేడియస్ ఈజ్ a, అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ అంటే దిస్ యాంగిల్ వి డోంట్ నో అండ్ దిస్ యాంగిల్ విల్ బి 30 అవుతుంది, ఈ యాంగిల్ 30 అవుతుంది బై యూజింగ్ దిస్ వాట్ సైన్ ట్రయాంగిల్ యూజ్ చేస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేస్తే సైన్ అప్లై చేస్తే ఆ యాంగిల్ 30 అవుతుంది, రైట్, ఈ యాంగిల్ 30 అవుతుంది కాబట్టి అప్పుడు ఈ యాంగిల్ కూడా 30నే అవుతుంది, అంటే ఎంత తిరిగింది 30 degrees తిరిగింది, రైట్. సో జనరల్గా 360 degrees టర్న్ అయితే మనకి టోటల్ టైం పీరియడ్ టీ ఉంటుంది, ఇప్పుడు ఓన్లీ 30 degrees తిరిగింది కాబట్టి టైం పీరియడ్ టీ డాష్ ఉంటుంది, అండ్ దిస్ టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది అంటే దిస్ టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు t/12 ఉంటుంది, t/12 ఉంటుంది, రైట్. సో ఇప్పుడు a/2 రావడానికి 30 తిరిగితే రిమైనింగ్ a/2 నుంచి ఏకి వెళ్ళడానికి ఎంత తిరగాలి, ఇది ఆల్రెడీ 30 ఇక్కడ చేసాం చూడండి సార్, ఇది ఆల్రెడీ 30 ఇక్కడ చేసాం, అప్పుడు రిమైనింగ్ ఎంత ఇంకా 60 తిరగాలి, a/2 నుంచి ఏకి వెళ్ళడానికి 60 తిరగాలి, రైట్. సో కాబట్టి ఇప్పుడు 360 degrees తిరిగితే టైం పీరియడ్ టీ అయితే ఇప్పుడు 60 degrees తిరుగుతుంది, అప్పుడు టైం పీరియడ్ ఎంత టీ డాష్ అవుతుంది, దేర్ఫోర్ అప్పుడు టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు వాట్ t/6 అవుతుంది, రైట్. సో దేర్ఫోర్ ఇఫ్ యూ డూ ఇట్ యూ విల్ గెట్ దిస్ t ఈజ్ ఈక్వల్ టు ద 10 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, సో డూ ఇట్ యూ విల్ గెట్ దిస్ is time of a/2 right, this is from a/2 to 0, a/2 to a, so here it is given as t1, it is t1, so t1 is equal to t/12 and t2 is equal to t/6, therefore this t1 will be equal to 2 times of 1 second. This is t1 and this is t2, so this t2 is equal to what, t2 is equal to t/6, right. So into 2/2, so therefore this t2 will be equal to 2t/12, which is nothing but 2 times of 1, so therefore this n value is 2, right. Next one, this one, in the circuit shown the cell is ideal with EMF 15 volt, each resistance is of 3 ohms, the potential difference across the capacitor in the steady state, so steady state లో మనకి కెపాసిటర్ పనిచేయదు, సో కెపాసిటర్ పనిచేయదు అంటే దిస్ ఈ రెసిస్టర్ పనిచేయదు, ఇక్కడ రెసిస్టర్ పనిచేయదు, సో దిస్ ఈస్ 3 ohms, దిస్ ఈస్ ఆల్సో 3 ohms, దిస్ ఈస్ 3 ohms as well as this is also 3 ohms, right. So all are 3 ohms and 3 ohms, and this battery voltage is how much, 15 volt. సో నో ఇక్కడ ఈ రెండు ఇది పనిచేయదు కాబట్టి ఇక్కడ ఈ రెండు సిరీస్లో ఉన్నాయి, సిరీస్లో ఉంటే 6, ఇక్కడ ప్యారల్లో ఉంటే 6, 3 ప్యారల్ ఉంటే 2, యాజ్ వెల్ యాజ్ ఈ 2 ఇక్కడ ఉన్న 3 రెండు సిరీస్లో ఉన్నాయి, సో దేర్ 4, 5, కాబట్టి పాస్ అయ్యే కరెంట్ ఎంత, సర్క్యూట్లో పాస్ అవుతున్న కరెంట్, ఇక్కడ పాస్ అవుతున్న కరెంట్, రైట్. సో దిస్ కరెంట్ కెన్ బి రిటన్ యాజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద కరెంట్ హియర్ 15/5, therefore the current will be equal to 3 amperes, current is equal to 3 ampere. సో ఇప్పుడు ఇక్కడ 3 ఆంపియర్ కరెంట్ పాస్ అవుతుంది, సో పైన ఎంత ఉంది, టోటల్గా 6 ఉంది, ఈ పైన అంతా 6 ఉంది, ఇక్కడ 3 ఉంది, సో కాబట్టి కరెంట్ ఇన్వర్స్ రేషియోలో డివైడ్ అవుతుంది, సో డివైడ్ అయ్యి ఇక్కడ కరెంట్ 1 ఆంపియర్, కరెంట్ డివైడ్ అయితే చిన్న దాంట్లో కరెంట్ ఎక్కువ పోతుంది, సో ఇక్కడ కరెంట్ 2 ఆంపియర్ పోతుంది, ఇక్కడ కరెంటు 1 ఆంపియరే పోతుంది, సో ఇలా 1 ఆంపియర్ అంతా పాస్ అవ్వకుంటూ వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది 2 ఆంపియర్, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 3 ఆంపియర్ పాస్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ వోల్టేజ్ తెలియాలి అంటే ఇక్కడ వోల్టేజ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ వోల్టేజ్ ఈ రెండింటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అని కనుక్కోవాలి, ఈ పాయింట్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అనుకుందాం, రైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ నుంచి లూప్లో అప్లై చేస్తే ఇక్కడ లూప్లో ఈ కుడ్ సే విఏ మైనస్ కరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నాం, సో 3 ఇంటూ ఎంత కరెంట్ పోతుంది, 1 ఆంపియర్ పోతుంది, -3 మైనస్ మళ్ళీ కరెంట్ డైరెక్షన్లో పోతున్నాం, 3 ఇంటూ 3 equal to V into B, therefore VA minus VB equal to 12 అవుతుంది, so that is the voltage across this capacitor, right. That's answer for this question. Next one, a closed argon pipe and an open pipe of same length produce 4 beats when they are set in vibration simultaneously.
If the length of each of them were twice their initial length, the number of beats produced will be. Beats will produced when there is a difference in frequencies. Therefore you could say beats can be written as beats is equal to f minus f2, right? F minus l2 will be equal to f beat frequency ki equal avutundi. Now one will be closed organ, other one will be open organ pipe. So therefore let me write it is ఇది క్లోజ్డ్ అనుకోండి, ఇది ఓపెన్ అనుకోండి. ఇప్పుడు ఈ క్లోజ్డ్ది ఏ హార్మోనిక్లో ఉందో తెలియదు, ఓపెన్ది కూడా ఏ హార్మోనిక్లో ఉందో తెలియదు. దెర్ఫోర్ లెట్స్ సే ఇట్ ఇస్ అన్ nth హార్మోనిక్, V/4L minus N2 V/2L, right, will be equal to 4. Clear? If I, right, so now if I increase the length 2 times, then this can be written as 1/2 of N1 V/4L అవుతుంది minus N2 V by again 2LA అవుతుంది, right? If I take this 2 out, therefore this will be equal to 1/2 of 4 అవుతుంది. So cancel, that will be equal to, what is the answer? Answer will be equal to 2 అవుతుంది. So that's it. So this is the GTM 14 paper. If you have any doubts, please comment. I will reply. So thank you.